ముందడుగు సినిమా రామానాయుడు గారు మొదలు పెడుతున్నారు. సూపర్ స్టార్స్ ఇద్దరిని, శోభన్ బాబు గారు, కృష్ణ గారు. అప్పుడు ఆయన చాలా మందిని అడిగారు, జయంత్ గారిని వాళ్ళని అడిగినట్టున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇంకా మేము హీరోల పక్కన వేస్తున్నాం కదా, మదర్ వేయము అన్నారు. ఈ భాస్కర్ రావు గారు ఆ అమ్మాయిని పెట్టుకో, మాకు సంబంధ బాంధవ్యాలు ఏం లేవు, అయినా కూడా ఆయన నోటితో అనిపించింది అదృష్టం. అంటే నేను తెలుసు రామానాయుడు గారికి, అమ్మాయి బెదవాడమ్మాయినా ఏం సరిపోద్ది, ఇద్దరు హీరోలకు మదర్ అంటే చాలా దొద్దు అన్నారు. అంటే కాదులే ప్రింట్ తెప్పిస్తా చూడని ఆయన మొండిగట్టం ప్రింట్ తెప్పించి వేయించి చూపించారు. దాంట్లో మేకప్ పెద్దగా లేదండి, విగ్గు లేదు, ఏం లేదు, గెటప్ లేదు. ఆయన కూడా ఆయన చూసి పెట్టారండి. అంటే నిలబడ్డానికి కారణం చెప్తున్నా, పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారికే మదర్ వేశాను నేను అనురాగ దేవతలో. అవును, ఏఎన్ఆర్ గారు మదర్ వేయాల, అమ్మ ఆయన చెల్లెలో అక్క వేయించుకుంటాడు కానీ మదర్ వేయించు. రామారావు గారండి, రామారావు గారికి మదర్ వేసా, వాళ్ళ సంస్థలో పనిచేశాను. ఆయన కూడా నాయుడు గారు ఎందుకోనండి ఆయనకి, అంటే యంగ్ గా ఉండే మనిషి మదర్ వేస్తే నేను ముదరగా ఉంటాను అనుకునేవాడు. ఆయన అందం మీద కాన్షియస్ ఎక్కువ కదా, అవునంటారు కాదంటారు, తిడతారేమో జనం అందరు, నన్ను తిట్టకండి బాబాయ్, అందుకని మదర్ వేయనివ్వలేదు. అక్క వేశాను, అత్త వేశాను, బాగా మాట్లాడేవారు. ఆయన నన్ను ఏం అనేవారు కదా. రామారావు గారి సంస్థల్లో చేశానండి, బ్రహ్మంగారి చరిత్ర నుంచి. వాటికి కూడా బలరామయ్య గారు వాళ్ళతో నాటకాలు వేశారు. పుండ్రకాశయ్య గారు, బలరామయ్య గారు వాళ్ళు తీసుకెళ్లి పరిచయం చేశారు. రామారావు గారి సంస్థల్లో వేశారు. సరే, నా అదృష్టం ఆయన రాజకీయాల్లోకి వచ్చేసారు. అవును, ఆ బ్రహ్మంగారి చరిత్ర ఎండింగ్ కి ఆయన రాజకీయాలకు వచ్చాక కూడా 3 సినిమాలు చేశాను. సరే, ఇది రామానాయుడు గారు చూసి ఎట్టకేలకు అటు తిరిగి ఇటు తిరిగి, అదృష్టం నా పక్కన ఉంది కదండి, పెట్టుకున్నారు. పెట్టారు కదండి, అయిష్టం అండి, బోల్ డబ్బులు కదండి, పెద్ద హీరోలు కదా, ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది. చూస్తా ఉండేవాడు ఆయన. నాకు ఇబ్బందిగా ఉండేదండి. మా అమ్మ నేను అలాగ పక్కన కూర్చుంటే శోభన్ బాబు గారు ఇలా ఇలా అన్నారు. అమ్మ శోభన్ బాబు గారు ఇలా ఇలా అంటున్నారు. మా అమ్మ అంది, వెళ్ళి ఏంటో కనుక్కో అంది. వెళ్ళి కూర్చున్నారు. ఏ ఊరు అన్నారు. బెజవాడండి. ఆవిడెవరు అండి. మా మదర్ అండి. మీరు వేషాలు వేద్దామని వచ్చారా? అవునండి అని. అలా అయితే అలా కూర్చోకండి, అలా కూర్చుంటే అక్కడే వదిలేస్తారు జనం. ఎవరు ఏం మాట్లాడుకున్నా నలుగురు కూర్చున్న దగ్గర కూర్చోండి, అప్పుడు మీరు నలుగురిలో ఒకళ్ళు అవుతారు అన్నారు. కూర్చున్నానండి. ఆ సినిమా అయిపోయింది.